قلبه مدروش وشايف يقول لها شايف حيه وما حيه وتلقى اللي شافه فارسي ولا ضب అయిపోయింది బతికి అయిపోయింది నీకేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. జంతువులతో ప్రేమగా ఉండడం అనేది మంచిదే, అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవి కాసేపు సరదాగా ఉంటే కాసేపు తాట తీసేస్తాయి. మరికొన్నిసార్లు మనల్ని ఏమి చెయ్యు, ఇతర జంతువులు ఏమన్నా కనపడితే వాటితో గొడవ పెట్టుకుంటూ ఉంటాయి. ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఒకటి అనిపిస్తుంది, తాతగారి బాడీ స్టీల్ బాడీ అని. ఇతని ప్లేస్ లో వేరే ఇంకెవరు ఉన్నా సరే ఒక్క దెబ్బకి అవుట్ అయిపోయేవాడు. జపాన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అయ్యో అనే అనిపిస్తుంది. ఒక చింపాంజీ తప్పిపోయి కరెంటు తీగలు ఎక్కేసి అక్కడ వేలాడుతూ ఉండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయింది. సరదాగా ఎవరైనా సరే ఎప్పుడైనా జంగల్లో సఫారీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా క్రూరమైన జంతువు కోపంగా మనల్ని చూస్తూ ఉంటే సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోవాలి. అలా కాకుండా నేను పెద్ద శక్తివంతుడిని, నేను దేనికి భయపడను అని వాటి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే తాట తీసేస్తాయి. ఇంకా ఏనుగు లాంటిదైతే చెప్పక్కర్లే, ఎత్త అవతల పడేస్తుంది. ఇక్కడ వీళ్ళ పరిస్థితి కూడా ఇదే. వీళ్ళు ఏనుగును చూసి వెనక్కి వెళ్ళలేదు, ఏనుగుకేమో ఈగో హట్ అయ్యి వచ్చి ఒక నెట్టు నెట్టింది. అందరూ భయంతో పరుగు తీశారు. సాధారణంగా ఎవరైనా సరే కారులో ఉంటే ఎటువంటి క్రూరమైన జంతువు వచ్చినా సరే సేఫ్ గా ఉండొచ్చు అనుకుంటారు. చాలా వరకు అది నిజమే, కానీ ఇటువంటి ఎద్దు వచ్చేంత వరకు మాత్రం వాళ్ళు సేఫ్. ఒంటితో ఎకసకాలాడితే ఏకి పారేస్తుంది. బాబు దుబాయ్ షేక్, నేను చెప్పింది కరెక్టే కదా? వీడేంటి ఓవర్ చేస్తున్నాడు, చిన్న జలకిద్దాం. తాబేలు దెబ్బకి మనోడికి అరుంధతి నక్షత్రం పట్టపగలే కనిపించిపోయి ఉంటది. ఈ చిరుతపులి వెనక నుంచి వచ్చి దాడి చేసింది. అయితే ఇతని టైం బాగుండి చిరుతపులి మనసు మార్చుకుని మళ్ళీ వెళ్ళిపోయింది. అందుకే ప్రాణాలతో బయటపడగలిగారు. ఏనుగు దాడి చేసినప్పటికీ ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడంటే ఇతను మామూలు వ్యక్తి కాదు, సుడిగాడే. నీకు జెలస్ రా అని అంటుంటారు కదా, మరి జంతువుల్లో కూడా జెలసీ ఫీలింగ్ ఉంటుందా? మీరేం సందేహపడక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటుంది. మీరు నమ్మకపోతే ఈ వీడియోని చూసిన తర్వాత ఖచ్చితంగా నమ్ముతారు. వీళ్ళు పెంచుకుంటున్నటువంటి గుర్రాలకు మంచిగా మేకప్ వేసి వాటిపైన సవారీ చేద్దామని ఎక్కి కూర్చుండగా దూరం నుంచి ఒక గుర్రం వచ్చి చాలా కోపంతో మామూలు రచ్చ చేయలే. ఈ గుర్రం దెబ్బకి మిగతా గుర్రాలు మాత్రమే కాదు, గుర్రం మీద కూర్చున్న వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకంటే భయంతో ఈ గుర్రాలు పరుగు తీసేయంటే గుర్రం మీద ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడ పడతారన్నది కూడా ఎవరికి తెలియదు కాబట్టి. చిన్నదైనా సరే పెద్దదైనా సరే రైనో అంటేనే ఒక బలమైన జంతువు. అయితే ఆ బలమైన జంతువు కూడా ఏనుగు ముందు ఒక ఆట బొమ్మతో సమానం. అందుకే అంటుంటారు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మధ్యలో దూరకూడదు అని. ఒకవేళ దూరితే ఎలా ఉంటుందంటే సేమ్ ఈ కారు అతని పరిస్థితుల్లోనే ఉంటుంది. అడవిలో ఉండేటువంటి కంగారులు గొడవ పడుతూ మనుషులు వేసుకున్నటువంటి క్యాంప్స్ దగ్గరికి వచ్చేసాయి. వీటికేమో గొడవ, చూసే వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్. కంగారు WWE. అయితే ఎవరు గెలవబోతున్నారన్నది మరికొన్ని సెకండ్స్ లో మీరే చూసి తెలుసుకోండి. వన్స్ నువ్వు పుడింగిలా వెళ్ళినప్పుడు ఏదేమైనా సరే అక్కడే ఉండాలి. సీన్ రివర్స్ అయ్యేసరికి భయపడి వెనక్కి పారిపోయావనుకో, నువ్వు ఇచ్చిన బిల్డప్ మొత్తం పులిహార అవుతుంది. ఇక్కడ మనోడి పరిస్థితి కూడా ఇంచుమించు అటువంటిదే.
ఇలాంటివి మనకి అడవుల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా అడవుల్లో ఉండేటువంటి జంతువులైన ఏనుగులు, మిగతా ఇతర జంతువులు నీళ్లు త్రాగడానికి వెళ్ళినప్పుడు ముసళ్ళు సైలెంట్ గా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. మామూలు చిన్న జంతువు అయితే బలైపోతుంది. కాదు, అక్కడ ఏనుగు ఉందనుకో తొక్కి పారేస్తుంది. కొన్నిసార్లు మనం చేసేటువంటి పనులు అనుకుని చేసినా అనుకోకుండా చేసినా అవి మనకి లాభకార్యంగానే ఉంటుంది. ఇక్కడ ఇతను డోర్ తీయడం వల్ల డోర్ బద్దలవకుండా లోపలికైతే ఇది వెళ్ళిపోయింది. మామూలుగానే వెళ్ళిపోయేది, అద్దం బద్దలు కొట్టుకుని. ఇక్కడ అద్దం సేవ్ అయింది. ఎందుకు ముందే కంగారులు గొడవ పడుతుంటే వాటికి మంచి ఎలివేషన్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఎలుగుబంట్లు గొడవ పడుతుండగా వాటికి ఎలివేషన్ ఇవ్వకపోతే ఇవి ఫీల్ అవుతాయి. ఇప్పుడు కూడా ఎలుగుబంటిలో WWE చూసేయండి. ఎప్పుడైనా సఫారీకి వెళ్ళినప్పుడు ఇతర జంతువులతో పాటుగా జిరాఫీని చూసి కూడా భయపడాలి. అలా కాకుండా వాటి ముందుకు వెళ్ళి డ్యాన్స్ చేసామనుకో అవి రెచ్చిపోతాయి. ఇంకంతే సంగతులు. వీడియో అయితే ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. వీడియోని కంటిన్యూ చేయడానికి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. సరే, ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. కోతులకి ఆహారం పెడదామని కార్ డిక్కీలో ఆహారం తెచ్చి డిక్కీని ఓపెన్ చేయగా అది చూసినటువంటి కోతులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి గుంపుగా చేరుకుపోయి ఆనందంతో అల్లరి చేశాయి. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.